మ్యాచ్ ఉప్పల్లో ఆడుతున్నాం. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఇక పెద్ద స్కోర్ నే చూస్తాం అనుకున్నాం. కానీ ఎస్ఆర్హెచ్ ఏమో టపా స్కోర్ చేస్తుంది అనుకుంటే టపా వికెట్లు పడేసుకుంది. ఇక ముందుగా ఈ వికెట్ ని ప్రాపర్ గా రీడ్ చేసి టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ కు బ్యాటింగ్ ఇచ్చింది ఎల్ఎస్జీ. అండ్ ఇక ఎస్ఆర్హెచ్ కి లాస్ట్ మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ లో కూడా పవర్ ప్లే లో మంచి స్టార్ట్ వస్తుంది అనుకున్నాం. అండ్ ఈ మ్యాచ్ పవర్ ప్లే లో 3 వికెట్స్ కోల్పోయి జస్ట్ 20+ రన్స్ ని మాత్రమే చేసింది ఎస్ఆర్హెచ్. అండ్ వికెట్ మాత్రం చాలా స్లో అండ్ ట్రిక్కీగా ఉండే. అండ్ ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెల్ లో ఆడేందుకు లివింగ్ స్టోన్ కి ఛాన్స్ వచ్చింది. కానీ లివింగ్ స్టోన్ ఈ కండిషన్స్ కి అడాప్ట్ కాకుండా చాలా త్వరగా అవుట్ అయిపోయాడు. అండ్ ఇక టీం ట్రబుల్లో ఉన్నప్పుడు సేమ్ లాస్ట్ మ్యాచ్ లాగానే నితీష్ రెడ్డి అండ్ క్లాసర్ నుంచి ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ని చూసాము. అండ్ వాళ్ళు చేసిన పార్ట్నర్షిప్ తోనే ఎస్ఆర్హెచ్ గేమ్ లో ఉండగలిగింది. నితీష్ రెడ్డి అండ్ క్లాసర్ ఎప్పుడైతే అవుట్ అయ్యారో ఆ లాస్ట్ 2-3 ఓవర్స్ రన్స్ రాలేవు. అండ్ అది ఎస్ఆర్హెచ్ డిఫెండింగ్ చేసేటప్పుడు 20-25 రన్స్ షార్ట్ గా కనిపించాయి. అండ్ ఇక ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 9 వికెట్స్ కోల్పోయి 156 చేసింది. అండ్ ఇక రిటర్న్ లో చేజింగ్ కు దిగిన ఎల్ఎస్జీ వికెట్ స్లోగా ఉండడంతో స్టార్టింగ్ నుంచి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ పై ఛాన్సెస్ తీసుకోవడం చూసాము. మార్క్రమ్ అండ్ మార్ష్ ఇద్దరు కూడా పవర్ ప్లే లో బౌండరీ స్కోర్ చేశారు. సో దాంతో వాళ్ళు మ్యాచ్ ని కంఫర్టబుల్ గా చేజ్ చేస్తారనుకున్నాము. మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పురాన్ ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవడంతో ఎల్ఏజీ కొంచెం ప్రెజర్ లో కనిపించింది. అండ్ ఒక ఎండ్ లో మార్క్రమ్ తన ఫామ్ ని చూపించాడు. అండ్ మరో ఎండ్ లో రిషబ్ పంత్ మాత్రం స్లో అండ్ స్టడీగా ఆడుతూ గేమ్ ని డీప్ గా తీసుకెళ్లాడు. అండ్ మార్క్రమ్ అవుట్ అయ్యాక వచ్చిన ఆయుష్ బోధోని అండ్ అబ్దుల్ సమద్ నుంచి చిన్న క్యామియోస్ చూసాము. అండ్ ఒక ఎండ్ లో రిషబ్ పంత్ 110 స్ట్రైక్ రేట్ తో ఆడుతూ గేమ్ ని డీప్ గా తీసుకొచ్చాడు. అండ్ లాస్ట్ లో గేమ్ నెక్ టు నెక్ వచ్చినప్పటికీ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ సరిగా యార్కర్స్ ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. దాంతో పంత్ ఫ్యాంటాస్టిక్ విన్ ని లక్నోకి అందించాడు. 2024 లో ఉప్పల్ వికెట్స్ పైన చాలా పెద్ద స్కోర్లను చూసాము. కానీ లాస్ట్ సీజన్ లో 1-2 మ్యాచ్లను వదిలేసి ఈ వికెట్స్ చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏమై ఉండొచ్చో మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి.